కన్యాకుమారిలో సన్రైజ్ మరియు సన్సెట్ ఒకే ప్లేస్లో చూడగల రేర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంతకంటే అద్భుతం, భారతదేశం చివరి అంచున 3 సముద్రాలు అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ కలిసే పవిత్ర స్థలంలో వెలసిన కన్యాకుమారి అమ్మవారు పరాశక్తి యొక్క పవిత్ర అవతారం. పురాణాల ప్రకారం బాణాసురుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి కన్య చేతిలోనే చావాలి అనే వరం పొందాడు. ఆ వరంతో అతడు దేవతలను, ఋషులను వేధించ ప్రారంభించాడు. దేవతలు పరాశక్తిని ప్రార్థించగా అమ్మవారు కన్యారూపంలో భూమిపై అవతరించారు. అమ్మవారు శివుని వివాహం చేసుకోవాలని సంకల్పించి కఠినమైన తపస్సు చేశారు. శివుడు వివాహానికి అంగీకరించాడు. ముహూర్తం కూడా నిర్ణయమైంది. కానీ అమ్మవారు కన్యగా ఉండాలి, అప్పుడే బాణాసుర సంహారం సాధ్యం అని నారదుడు దేవతలకు ఒక ఉపాయం సూచించాడు. వివాహం జరగాల్సిన రాత్రి దేవతలు ఒక కోడిని ముందుగానే కూయించారు. కోడి కూయగానే ఉషోదయం అయిపోయింది అని భావించి శివుడు తిరిగి కైలాసానికి వెళ్ళిపోయాడు. వివాహం ఆగిపోవటంతో అమ్మవారు శాశ్వతంగా కన్యగానే నిలిచారు. పెళ్లి కోసం సిద్ధం చేసిన అన్నం, పసుపు, కుంకుమ, పూలన్నీ రాళ్లుగా మారిపోయాయని చెబుతారు. ఆలయ పరిసరాల్లో కనిపించే ఆ కలర్ఫుల్ స్టోన్స్ ఆ సంఘటనకు గుర్తుగా భావిస్తారు. బాణాసురుడు అమ్మవారి సౌందర్యానికి ఆకర్షితుడై ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరాడు. అమ్మవారు తిరస్కరించగా యుద్ధం ప్రారంభమైంది. ఘోరమైన సమరంలో అమ్మవారు బాణాసురుడిని సంహరించి లోకాలను రక్షించారు. ఆ ఆలయంలో అమ్మవారి ముక్కుపుడక చాలా ప్రసిద్ధి. వెలుగులు విరజిమ్మే వజ్రంతో తయారైందని చెబుతారు. ఆ వజ్రం ఎంత వెలిగేదంటే రాత్రి సమయంలో సముద్రంలో ప్రయాణించే నావికులకు అది ఒక లైట్ హౌస్ అనిపించి దారి తప్పేవారని చెబుతారు. అందుకే ఒకప్పుడు సముద్రం వైపు ఉన్న తలుపులు మూసివేసేవారని స్థానిక విశ్వాసం. భక్తులు అమ్మవారి దర్శనం చేసేటప్పుడు ఆ వెలిగే ముక్కుపుడక కాంతిని చూశాక మనసంతా భక్తితో నిండిపోతుంది. కన్యగానే నిలిచిన శక్తి, ధర్మాన్ని కాపాడిన దివ్యతల్లి ఈ కన్యాకుమారి అమ్మవారు. ఆమె బాణాసురుడిని సంహరించి లోకాలను రక్షించినందుకు భక్తులు ఆమెను రక్షక శక్తి, భగవతి అమ్మగా ఆరాధిస్తారు.